తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 85% జనాభాకు సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ చేస్తారని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఎంతమందికి రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను బట్టి ఇస్తున్నామని తెలిపారు. కార్డున్నా లేకున్నా లబ్ధిదారుల లిస్టులో పేరున్న వారికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.8 కోట్ల లబ్ధిదారులు ఉన్నారని, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. 30 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే బియ్యంతో పాటు పప్పు, ఉప్పు వంటి నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులో QR కోడ్ మాత్రమే ఉంటుందని, చిప్ ఉండదన్నారు. పేదలకి, నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ నిజమైన ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ మంత్రులను చర్చించి ఈ మొత్తం సిస్టమ్ మార్చేసి 30 తారీఖున హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఇది సుమారు 80 నుంచి 84% జనాభా. తెలంగాణలో ఉన్న 80 to 84% ఆఫ్ ద పాపులేషన్ విల్ రిసీవ్ ఫ్రీ ఫైన్ రైస్. మరి దీనికి అనేక అడుగులుగా మేము ముందుకు వచ్చాం. ముందుగా ముఖ్యమంత్రి గారు సన్న వడ్లు కొనుగోలుకి 500 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి, దొడ్డు రకాలకి MSP సుమారు 2300 రూపాయలు ఇస్తే దానికి 500 రూపాయలు అదనంగా పెట్టి మేము సన్న వడ్లను కొన్నాం. ఇప్పుడు ఆ సన్న వడ్లని మిల్లింగ్ చేయించి, కస్టమ్ మిల్లింగ్ చేయించి, అది ఈ సన్న బియ్యంని రేషన్ లో ఇవ్వబోతున్నాం. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంతకంటే బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ దిస్ కంట్రీ. సంక్షేమ పథకాల్లో జనాభాలో ఎక్కువ పర్సెంటేజ్ కి ఉపయోగపడే విధంగా ఇంతకంటే దేర్ కెనాట్ బి ఎ బెటర్ వెల్ఫేర్ స్కీమ్. దేర్ కెనాట్ బి సంథింగ్ విచ్ డస్ మోర్ సోషల్ జస్టిస్. మరి రాష్ట్రంలో నలుమూలల మీరు ఎక్కడున్నా సరే, మీరు ఈ సన్న బియ్యం మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా, మీరు ఉదాహరణకి చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు, మీ రేషన్ కార్డు మీ ఊర్లో ఉంటుంది, మీకు కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఈ రేషన్ బియ్యం డ్రా చేసే విధంగా సిస్టమ్ కూడా మరి ముందుకు తీసుకుపోతున్నాము.